ముందుగా అందరికి హ్యాపీ ఉగాది. ఈరోజు మనం పోకో X8 Pro Max గురించి మాట్లాడద్దాం. ఈ ఫోన్ మార్చ్ 17న లాంచ్ అయింది. ఈ ఫోన్ నిజంగా బ్యాటరీ మాన్స్టర్ అవుతుందా? ఈ వీడియోలో పోకో X8 Pro Max ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాం. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ఫస్ట్ డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ చూస్తే ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది. ప్రీమియం ఫైబర్ గ్లాస్ బ్యాక్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఈ ఫోన్ జస్ట్ 8.2 mm థిక్నెస్ తో వస్తుంది. వెయిట్ 220 గ్రామ్స్ ఉంటుంది. దీని డిజైన్ చాలా స్పెషల్. ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఎందుకంటే కెమెరా చుట్టూ RGB లైట్స్ ఉన్నాయి. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, ఇంకా ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఇంకా చాలా పనులకు RGB లైట్స్ వెలుగుతాయి. IP68, IP69, IP69K రేటింగ్ ఉంది. కంప్లీట్ హాట్ వాటర్ మరియు డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్ ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఈ ఫోన్లో 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నెట్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా 3840 Hz PWM డిమ్మింగ్ కూడా ఉండటం వల్ల ఐ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. ఇందులో డ్యూయల్ స్టెరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9500S ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ తో వచ్చే ఫస్ట్ ఫోన్ ఇదే. ఈ ప్రాసెసర్ 3 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయింది. ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ పవర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. 3.1 మిలియన్ బెంచ్మార్క్ స్కోర్ చేసింది. దీన్ని కంపేర్ చేయాలంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో కంపేర్ చేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ఫోన్ LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఇందులో 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. కెమెరా చూస్తే 50 MP మెయిన్ కెమెరా, లైట్ హంటర్ సెన్సర్ విత్ OIS కెమెరాతో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 20 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. AI నైట్ మోడ్, జీరో డిలే షటర్ క్యాప్చర్, మోషన్ క్యాప్చర్, 4K నైట్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా AI ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, AI ఇమేజ్ ఎక్స్పాన్షన్, AI మ్యాజిక్ ఇరేజర్ ప్రో, AI స్కై రిప్లేస్మెంట్ వంటి AI ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్లో బిగ్గెస్ట్ 9000 mAh బ్యాటరీ ఉంది. 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్, 30 గంటల వీడియో ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ చెబుతుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా 27 వాట్ రివర్స్ ఛార్జింగ్, ఇంకా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ Android 16 HyperOS 3 తో వస్తుంది. దీనికి 4 ఇయర్స్ Android అప్డేట్స్, 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇందులో Wi-Fi 7, Bluetooth 5.6, NFC ఉంటుంది. ప్రైస్ చూస్తే 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్, బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి 39,999కి లాంచ్ చేసింది. మార్చ్ 23 నుంచి ఫ్లిప్కార్ట్ లో స్టార్ట్ అవుతుంది. 40,000 లోపు ఆల్ రౌండర్ ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ కి నేను 97 మార్క్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ 100. ఈ ఫోన్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ స్మార్ట్ఫోన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.